హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన ప్రేమ కథను తీసుకొచ్చాను. వర్షంలో మొదలైన ప్రేమ. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆకాశం మొత్తం నల్లటి మేఘాలతో నిండిపోయి సూర్యుడు కనిపించకపోయినా నగరం మాత్రం తన రోజువారీ హడావుడితో పరుగులు తీస్తుంది. నిహారిక తన కాలేజీకి వెళ్ళడానికి ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది. చదువులో మంచి పేరు, అందరితో కలిసిపోయే స్వభావం, పెద్ద పెద్ద కళలు ఇవన్నీ ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టేవి. అమ్మ, నేను వెళ్తున్నా అని బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చింది. గొడుగు తీసుకెళ్ళు, వర్షం పడుతుంది. అమ్మ, ఇప్పుడేమో వద్దులే, సాయంత్రం చూస్తాను అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది. కాలేజీకి వెళ్ళే మార్గంలో బస్టాప్ దగ్గర చేరుకునేసరికి ఒక్కసారి గాలి బలవంతంగా వీచింది. కొద్దిసేపటికి భారీ వర్షం మొదలైంది. అయ్యో అని నిహారిక పరిగెత్తుతూ బస్ షట్టర్ కింద నిలబడింది. అక్కడ అప్పటికే కొద్దిమంది ఉన్నారు. అందరూ వర్షాన్ని చూస్తూ నిలబడి ఉన్నారు. వర్షం మరింత పెరిగింది. బస్టాప్లో ఉన్న వాళ్ళు అందరూ లోపలికి చేరుకున్నారు. నిహారిక కూడా త్వరగా షట్టర్ కిందకు వెళ్ళింది. అయ్యో, అమ్మ మాట విని గొడుగు తీసుకొని రావాల్సింది అని తనలో తానే అనుకుంది. వర్షం మరింత బలంగా పడింది. గాలి కూడా బలంగా వీచింది. ఆ గాలికి నిహారిక చేతిలో ఉన్న కొన్ని పేపర్లు ఎగిరిపోయాయి. అయ్యో అంటూ వాటి వెనకాలే పరిగెత్తబోయింది. కానీ అప్పటికి ఒక అబ్బాయి ముందుకు వెళ్ళి ఆ పేపర్లను పట్టుకున్నాడు. తడవకుండా జాగ్రత్తగా వాటిని తీసుకుని ఆమె దగ్గరికి వచ్చాడు. ఇవి మీవే కదా అని అడిగాడు. నిహారిక ఊపిరి పీల్చుకుంది. అవును, చాలా థ్యాంక్స్. వర్షం రోజుల్లో పేపర్లను కాపాడుకోవడం కూడా ఒక ఆర్ట్ అని నవ్వాడు. ఆ మాటకు ఆమె కూడా నవ్వింది. మొదటిసారి అతని ముఖం గమనించింది. సాధారణమైన దుస్తులు, కళ్ళలో ప్రశాంతత, ముఖంలో చిన్న చిరునవ్వు. నేను ఆదిత్య అని అతను పరిచయం చేసుకున్నాడు. నేను నిహారిక. ఇద్దరూ ఒకరికొకరు చిరునవ్వును ఇచ్చుకున్నారు. కొద్దిసేపు ఇద్దరు వర్షాన్ని చూస్తూ నిలబడ్డారు. వర్షపు చినుకులు రోడ్డుపై పడుతూ చిన్న చిన్న నీటి అలలను సృష్టించాయి. మీకు వర్షం ఇష్టమా అని ఆదిత్య అడిగాడు. చాలా ఇష్టం, నాకు కూడా. అంటే ఇలా తడుస్తూ ఎందుకు నిలబడ్డారు అని నిహారిక నవ్వుతూ అడిగింది. ఎందుకంటే వర్షం అందంగా ఉంటుంది, కానీ జలుబు మాత్రం అందంగా ఉండదు. ఆ సమాధానం విన్న ఆమె గట్టిగా నవ్వింది. ఆ నవ్వు చూసి ఆదిత్య కూడా నవ్వుకునేసరికి తర్వాత ఉరుములు వచ్చాయి. గట్టిగా నిహారిక ఒక్కసారిగా భయపడి కళ్ళు మూసుకుంది. అది గమనించిన ఆదిత్య అడిగాడు, ఉరుములు అంటే భయమా? కొంచెం కాదు, చాలా. అయితే ఒక సీక్రెట్ చెబుతా. ఏంటి? ఉరుములు వచ్చినప్పుడు 1 నుంచి 10 వరకు లెక్క పెట్టండి, భయం తగ్గుతుంది. నిజంగా? నాకు తెలీదు, చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది. ఆ మాట విని నిహారిక నవ్వేసింది. వర్షం ఇంకా ఆగలేదు. బస్సు కూడా రాలేదు. ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. కాలేజీ గురించి, పుస్తకాల గురించి, కళల గురించి. ఆ మాటల్లో సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. మీకు పెద్ద కళ ఏదైనా ఉందా అని ఆదిత్య అడిగాడు. నిహారిక కొద్దిసేపు ఆలోచించి, రచయిత్రి కావాలి. వావ్! ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాల గురించి మాట్లాడతారు. మీరు కథల గురించి మాట్లాడుతున్నారు. ఆమె చిరునవ్వు నవ్వింది. కథలు మనుషుల జీవితాన్ని మార్చగలవు. ఆదిత్య ఆ మాట విని మౌనంగా ఆమెను చూశాడు. ఎందుకో ఆమె మాటలో ఒక ప్రత్యేకత కనిపించింది. అంతలో దూరంగా బస్ కనిపించింది. అదిగో నా బస్ అని నిహారిక చెప్పింది. బస్ నెమ్మదిగా బస్టాండ్ దగ్గర ఆగింది. ఆమె బస్ ఎక్కే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. ఆదిత్య ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు, చిరునవ్వుతో. మళ్ళీ కలుద్దాం నిహారిక. ఆమె కూడా నవ్వింది. మళ్ళీ కలుద్దాం అంది నిహారిక కూడా. అప్పటికే బస్సు కదలడం ప్రారంభమైంది. కానీ నిహారిక దాన్ని గమనించలేదు. ఇలా వర్షంలో అనుకోకుండా కలిసిన ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఎలా మారిపోయాయో, ఒక చిన్న పరిచయం ఎలా ఒక అద్భుతమైన బంధంగా మారిందో నెక్స్ట్ పార్ట్ 2లో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చినట్టు అయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తరువాతి భాగంతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.
like and share our channel. Bye friends.